ప్రజలంతే పిచ్చి ప్రేమ, కానీ ఎవరేమనుకుంటారో అని భయం. దీనికి తోడు చేసిన పనులని చెప్పుకోలేని ఒక రకమైన స్థితి. ఇది కలిగే చంద్రబాబు నాయుడు. మనం చూసాం, విశాఖపట్నానికి హుదూద్ తుఫాన్ వచ్చిన సమయంలో అతను ఎంత సేవ చేశాడు అనేది. తన కలెక్టర్ ఆఫీస్లోనే ఉండి ఆ ప్రజల సమస్యలన్నీ తీరే వరకు, చివరి పని వరకు ఉండి అప్పుడు హైదరాబాద్ వెళ్ళాడు. అలాగే ఈ రోజున విజయవాడలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, మన కృష్ణా బ్యారేజ్ వద్ద గేట్లన్నీ ఎత్తేసారు. ఆ నీళ్ళంతా కూడా ఉప్పు సముద్రం పాలవుతున్నాయి. పోనీ అయితే వేయాలి అనుకుంటే అక్కడితో ఆగట్లేదు. శ్రీశైలం డ్యాంలో కూడా అక్కడ గేట్లు ఫుల్గా ఎత్తేసారు. ఆ నీరంతా కూడా ప్రవాహంగా కృష్ణా నదికి రావడానికి అవకాశం ఉంది. అది ఒక 18 గంటల నుంచి 24 గంటల ప్రయాణం చేస్తుందేమో అని ఇంజనీర్లు చెప్తున్నారు. దీనికి తోడు మరి పైన కురిసిన వర్షం వలన మరి ఎంత వర్షం వచ్చి ఈ శ్రీశైలం బ్రిడ్జిల దగ్గర చేరుతుందో అనేది లెక్కకి దొరకట్లేదు, అంచనాలకి అందట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి వర్షపు నీరంతా కూడా, వరద అంతా కూడా శ్రీశైలానికి వచ్చేసి శ్రీశైలం గేట్లు మొత్తం తీసివేసి ఉన్నాయి. కాబట్టి ఆ నీరు అంతా కూడా ఒక్కసారిగా తన్నుకుంటూ ఆ ఎక్కడ ఏది కనిపిస్తే దాన్ని ముంచి వేస్తూ నలిపి వేస్తూ జగన్నాథ రథ చక్రాల వలె అది వస్తూ ఉంటే కృష్ణా బ్యారేజీ ఇప్పటికే నిండిపోయింది, పైన గట్లు కథ అవుతున్నది. కృష్ణా బ్యారేజీ ఆగేనా? ఒకవేళ ఆగిందే పో, మరి ఈ పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఏమవుతాయి? ఇప్పటికే యలమల కుదురు మొదలైన ప్రాంతాల్లో, అంటే విజయవాడ పరిస్థితి బెంచ్ సర్కిల్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో అవి నీటిలో మునిగిపోయి ఉన్నాయి. ఇల్లు వాకిలి అన్నీ మునిగిపోయి ఉన్నాయి. అదే కనుక ఇవాళ రాత్రి కానీ రేపు ఉదయం కానీ ఆ నీటి ప్రవాహం కనుక వచ్చి చేరితే నిద్రిస్తున్న సమయంలో ఎవరు ఎక్కడ ఏమవుతారో తెలియదు. మరి ఇలాంటి ప్రజలకి చెప్పాలంటే చెప్పలేరు, ఎందుకంటే వారు భయపడిపోతారని. చెప్పకుండా ఉండలేడు బాబు. ఇలాంటి పరిస్థితుల్లో పాపం ఆయన ఇల్లు వాకిలి విడిచి కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని వాళ్ళ రాత్రి మొత్తం కూడా నేను మానిటర్ చేస్తాను, నా ప్రజలను నేను రక్షించుకుంటాను, ఆస్తి పోయినా పర్వాలేదు, పొలాలు నాశనమైనా పర్వాలేదు, కానీ నా ప్రజల్లో ఒక్కరు కూడా చనిపోవడానికి వీల్లేదు అని కంకణం కట్టుకొని కలెక్టర్ ఆఫీసులో కూర్చున్నాడు. ఈ పిచ్చి మహానుభావుడు ఏంటంటే తను చేసిన పని చెప్పుకోలేడు. 2019 ఎలక్షన్స్లో తను విశాఖపట్నానికి ఎంత గొప్ప సేవ చేశాడు, ఆ హుదూద్ తుఫాన్ సమయంలో ఎంత కష్టపడి ప్రతి దాన్ని కూడా నార్మల్సీకి విత్ ఇన్ వెరీ షార్ట్ టైం ప్రపంచం మొత్తం హర్షించింది. మోడీ భుజాలు చరిచాడు. అలాంటి దాన్ని చెప్పుకోలేక ఎక్కడో ఆయన మనసులో ఏముంటుందో తెలియదు, మెదడులో. ఎలక్షన్స్ అప్పుడు వచ్చి నేను హైదరాబాద్ కట్టాను అంటాడు. హుదూద్ తుఫాన్లో కనుక చేసిన సేవని ఒక్కొక్క పాయింట్ ఎక్కడెక్కడ ఏ విషయాలు జరిగాయి అనేది కనుక ఆయన చెప్పగలిగి వివరించగలిగి ఉంటే 2019లో ఈయన్ని ఓడించే మునగాడు ఉండేవాడా? ఒక్క ఛాన్స్ కాదు కదా, ఒక్క రోజు కూడా ఛాన్స్ ఇవ్వాలి, ఎంతో తరిమేసేవాళ్ళు. మరి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఈయన పాపం ఇలా చేస్తున్నాడు. సేవ చేయటమే కాదు, దాన్ని పబ్లిసిటీ చేసుకోవటంగా చేత కావాలి. దాన్ని సరైన విధంగా దాన్ని ప్రజలకు చెప్పగలగాలి, వివరించగలగాలి. అప్పుడే ప్రజలకు తెలుస్తుంది నువ్వు ఎంత కష్టపడ్డావు అనేది. లేకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అన్నట్టుగా ఉంది ఈ రోజుల్లో. ఎవరి కోసం చేస్తారులే, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, పడుకోలేని కలెక్టర్ ఆఫీసులో అనే బేవస్గా లేరంటనా ఉంటారు. ఉన్నా సరే చంద్రబాబు కమిట్మెంట్ అది. నేను ఒకటి అడుగుతున్నా, ఆయన కమిట్మెంట్ నేను ఎప్పుడూ ప్రశ్నించను, కానీ నాకు అదే ఎంత కోరుకుంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డిని అడ్మిన్గా పెట్టుకొని
అంటే ఏదైనా కూల్చాలి, ఏదైనా ఎవరినైనా వార్నింగ్ ఇవ్వాలి, ఏదైనా గట్టిగా చెప్పాలి అంటే జగన్ మించిన వాడు లేడు. అలాగే చంద్రబాబు దేన్నైనా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక విజన్ కలిగి ఉండడానికి బాగుంటుంది. చాలా పకడ్బందీగా చేస్తాడు డెవలప్మెంట్ వేలో. వీరిద్దరి కాంబినేషన్ కనుక ఉండుంటే రాష్ట్రం ఎంత బాగుండేది. ఈ పార్టీలు గొడవలు కాదు. నా దేశం, నా రాష్ట్రం, నా రాష్ట్రంలో అన్నపూర్ణదేవి వెలిసిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని నేను అభివృద్ధిపరచుకోవాలి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతులను కూడా హాయిగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. జై జవాన్ జై కిసాన్ అని ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి చెప్పిన దానికి ఒక ప్రత్యామ్నాయంగా వీరిద్దరు కలిసి ఉంటే చెప్పనలివి కాని స్థితి, దౌర్భాగ్యం. ఎవరు కూడా మరి కలవటానికి అవకాశం ఇవ్వరు. మరి ఏదేమైనా సరే చంద్రబాబు ఈరోజు రాత్రంతా కూర్చొని ప్రజల కోసం ప్రతి క్షణం కూడా ఆయన అలమటిస్తుంటే జరుగుతున్నది జరగబోయేది తెలియక ప్రజలు మొత్తం చక్కగా ఆడమర్చి నిద్రపోతున్నారు. ప్రత్యేకంగా పరివాహక ప్రాంతాలు, కృష్ణానది పరివాహక ప్రాంతాలు, అంటే కృష్ణానది మొదలుకొని మనం ఎలమల కుదిరే అనుకుంటున్నాం. దాని ముందు ఎనికేపాడు ఉంది, ఎనికేపాడు ముందు కానూరు ఉంది. ఈ ప్రాంతాల్లో చాలా ప్రాంతాలకి ప్రమాదం ఉంది. పరిస్థితి అంతా బాగుంటే పర్వాలేదు, కానీ ఏమాత్రం పరిస్థితి అదుపు తప్పినా సరే మరి ఒక ప్రాంతం, విజయవాడలో ప్రాంతం మొత్తం కూడా చాలా చాలా భయంకరమైన ఆస్తి నష్టం. ఓకే, ఆస్తి నష్టం పోయినా పర్వాలేదు, కానీ మనుషులు పోతే, కుటుంబాలు పోతే చాలా. బాబు చంద్రబాబు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎవరికి చెప్పకుండా నీకు తెలిసిన దాన్ని నువ్వు అలా దానికోసం తాపత్రయపడుతూ ఈ రోజంతా ప్రజల కోసం, ప్రత్యేకంగా విజయవాడ ప్రజల కోసం నువ్వు పడుతున్న శ్రమకి ఎవ్వరూ రుణం తీసుకోలేరు. ప్రజలు వాళ్ళకి తెలియక వీరికి వాడికి ఓటేసినా సరే ఆ తప్పిదాన్ని తెలుసుకొని మళ్ళీ నిన్నే ఆ స్థితిలోకి వచ్చి కానీ చివరిగా ఒకటి అడుగుతున్నాను, నువ్వు చేసిన పని చెప్పవయ్యా ప్రజలకి. చేసిన పని చెప్పకపోతే ప్రజలకు తెలియదు కదా. చెప్పండి, మీరు చెప్పండి మీరు చేసిన గొప్ప పనులు, మంచి పనులు. మీరు ఎవ్రీ 1 మంత్కి మీ యొక్క ప్రణాళికలో ఎక్కడెక్కడ ఏ ప్రాసెస్ ఎంతెంత స్థాయికి వస్తున్నాయి అనేది కనుక మీరు ఒక వైట్ పేపర్ ఇవ్వగలిగితే ప్రజల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. నేనే చెప్పాను, ఒక 1 year వరకు మీరు ఎవరు ఆంధ్రలో ఇన్వెస్ట్ చేయకండి, ప్రత్యేకంగా అమరావతిలో అని. ఎందుకంటే థింగ్స్ ఎంతవరకు మూవ్ అవుతాయో చెప్పలేం. మీరు నమ్ముకున్నట్టు ఆ మోడీ గారు ఎంతవరకు నిలబడతాడో, ఎంతవరకు సహాయం చేస్తాడో చెప్పలేం. ఆయనతో పొత్తు ఎలా ఉంటుందంటే ఒక రాధ ఇద్దరు కృష్ణులాగా ఉంటుంది. కాబట్టి ఈ రాధకి ఇద్దరు కృష్ణులు ఉన్నారు. కాబట్టి ఏ కృష్ణుని ఎప్పుడు ప్రేమిస్తాడో, ఎప్పుడు తోసివేస్తాడో తెలియదు మోడీ గారు. అందుకని మరి అలాంటి పరిస్థితుల్లో ప్రతి నెల కూడా మీరు ఒక శ్వేతపత్రం ఇవ్వండి, వైట్ పేపర్. ప్రజల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, మీ కళ సాకారం అవుతుంది. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. మీకు ఇలాంటి పాజిటివ్ సెషన్స్తో కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ, మీ ఎన్ రామ్జీ, గుడిగంట TV9. బాయ్.